జనరల్ కేసు ఏంటంటే రోహిత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీజీఈపీ కదా, పీజీఈపీ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రామ్ లిమిటెడ్ అనేది మెయిన్ క్రక్స్గా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ లిమిటెడ్ అనేది ఎంగేజ్డ్ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద సిమెంట్స్ అండ్ ఇష్యూడ్ ఏ 120 lakhs ఈక్విటీ షేర్స్, 100 ఈచ్ పబ్లిక్, ఇష్యూడ్ ఎట్ ద ప్రీమియం 150, అంటే 150కి ఇష్యూ చేశారు. ఓకేనా. ఓకే, ద కంపెనీ క్లెయిమ్ ద డిడక్షన్ అండర్ 35AD ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద ప్లీనరీ ఎక్స్పెన్సెస్ 5% of capital employed and share premium to the capital employed to arrive at 5% of eligible reduction under 35AD. Assessing officer ఏమంటుందంటే disclosed that said expenditure on the capital does not include the capital expenditure. Is the action is correct or కాదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనరల్గా క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది జనరల్ రూల్ ఏంటంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్లో షేర్ ప్రీమియం రాదు. షేర్ ప్రీమియం అనేది ఎక్స్క్లూడ్ చేయాలి. కానీ ఇక్కడ ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నువ్వు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెస్సీ ఎంగేజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద పెయింట్స్ ఫర్ ద రిలవెంట్ ఇన్ దిస్ కేస్ ప్రకారం ఏంటంటే ద అసెస్సీ క్లెయిమ్ ద డిడక్షన్ ఆఫ్ 35AD సమ్ రిప్రజెంటింగ్ ద షేర్ ప్రీమియం బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద సెట్ డిడక్షన్ ఇస్ డిసలౌడ్ బై అసెసింగ్ ఆఫీసర్. హెన్స్ డెసిషన్ ఏంటంటే డిడక్షన్ ఆఫ్ ప్రిలిమినరీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 5% ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇస్ డిఫైన్డ్ అగ్రిగేట్ ఆఫ్ ద షేర్ ప్రీమియం ఉంటుంది. ఎస్, దాంట్లో షేర్ క్యాపిటల్ ఉంటుంది, డిబెంచర్స్ ఉంటుంది, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఉంటుంది. సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసింది ఏంటంటే షేర్ ప్రీమియం కలెక్టెడ్ బై అసెస్సీ on issued should not form part of the capital employed. Hence in this case 35AD ప్రకారం ఏంటంటే the Supreme Court held that the assessee is not entitled to claim the deduction in the relation to the premium received on the shareholders. In the view of the above judgment is assessing officer correct. అయితే షేర్ ప్రీమియం అనేది షుడ్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద షేర్ క్యాపిటల్. ఓకేనా, ఇది జనరల్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎస్ఆర్ఎం టెక్నాలజీస్ అనేది ఎస్ఆర్ఎం టెక్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద మల్టిపుల్ లేయర్ ట్యూబ్స్ అండ్ అదర్ ప్యాకింగ్ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్. ఇట్ కేమ్ విత్ అన్ ఇంటెన్షన్, అదే ఇనిషియల్ పబ్లిక్ ఐపీఓ షేర్స్ డ్యూరింగ్ ద year assessment year and deposited a share application money in a bank and the share capital was received by SRM. Okay, meet the setting up the factory కోసం వచ్చింది. As the fund was not immediately used, temporary deposit with the bank and the interest. అయితే వీళ్ళు ఏం చేశారు అంటే ఐపీఓ కోసం మనీ రేజ్ చేస్తే ఈ మనీ అనేది వాళ్ళు ఫ్యాక్టరీ కోసం యూజ్ చేద్దాం అనుకోరు. ఆ టెంపరీ మనీ తీసుకొచ్చి ఎఫ్డీ చేస్తే దిస్ ఇంట్రెస్ట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ అబైట్మెంట్ టు ద క్యాపిటల్, అంటే క్యాపిటల్ వల్ల వచ్చింది బై ద కంపెనీ సెట్ ఆఫ్ చేస్తారు అంట, పబ్లిక్ ఇష్యూ ఎక్స్పెన్సెస్తో సెట్ ఆఫ్ చేస్తారంట ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అయితే ఐపీఓకి వచ్చిన మనీ అనేది బుక్స్ ఆఫ్ అకౌంట్స్, అదే ఐపీఓ వచ్చిన ఏదైతే మనీ వచ్చిందో ఆ మనీని వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్ అదే దాంతో ఐపీఓతో సెట్ ఆఫ్ చేస్తారని అంటారు. ద అసెసింగ్ ఆఫీసర్ ఒపీనియన్ దట్ రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ ట్యాక్స్డ్ ఇన్ ద ఐఎఫ్ఓఎస్ అంటారు. కరెక్టా కాదా అంటే ఇష్యూ అనేది ఇక్కడ ఇష్యూ ఏంటంటే ద ఇష్యూ కన్సిడరేషన్ వెదర్ ద ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అప్లికేషన్ ఈజ్ ఐఎఫ్ఓఎస్ ఆర్ సెట్ ఆఫ్ అగైన్స్ పబ్లిక్, అంటే ఐఎఫ్ఓఎస్ కింద ట్రీట్ చేయాలా లేకపోతే సెట్ ఆఫ్ చేయాలా అని క్వశ్చన్. అయితే అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ స్టాట్యూటరీలీ రిక్వైర్డ్ టు కీప్ ద షేర్ అప్లికేషన్ మనీ సపరేట్ బ్యాంక్ అకౌంట్ టిల్ ద అలాట్మెంట్ ఈజ్ కంప్లీటెడ్. సపరేట్ బ్యాంక్ అకౌంట్లో పెట్టాలి అదే అలాట్మెంట్ కంప్లైంట్ వరకు. అయితే షేర్ అప్లికేషన్ మనీ వుడ్ బి నార్మల్లీ రిటర్న్ టు ద అన్సక్సెస్ఫుల్ అప్లికేషన్, అంటే షేర్ అప్లికేషన్ మనీ అనేది జనరల్గా రిటర్న్ టు ద అన్సక్సెస్ఫుల్ అప్లికేషన్. ఓకే, దేర్ఫోర్ ద ఎంటైర్ అప్లికేషన్ వుడ్ నాట్ బి అల్టిమేట్లీ అప్రోప్రియేటెడ్ బై కంపెనీ. ద ఇంట్రెస్ట్ అండ్ ఇన్ఎక్స్ట్రబిలీ లింక్ టు ద, అంటే దాంతో షేర్ క్యాపిటల్తో లింక్ అయి ఉంది కాబట్టి ద సర్ప్లస్ మనీ డిపాజిటెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఎర్నింగ్ ఈజ్ లైబుల్ టు బి ట్యాక్స్ అండర్ ద ఐఎఫ్ఓఎస్. హవర్ ద జనరల్ అయితే ఐఎఫ్ఓఎస్, కానీ షేర్ అప్లికేషన్ మనీ ఈజ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఈజ్ నాట్ టు మేక్ ఎన్ additional income but to comply with the statute. The interest earned is merely an incidental. నా ఇంటెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్డీలో మనీ పెట్టి ఇంట్రెస్ట్ ఎర్న్ చేయడం కాదు. నా ఇంటెన్షన్ ఈజ్ నథింగ్ బట్ అది స్టాట్యూట్ ప్రకారం చేసిన ద ఇష్యూ ఆఫ్ ద షేర్స్ రిలేటెడ్ టు క్యాపిటల్ స్ట్రక్చర్, హెన్స్ ద ఎక్స్పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ ద షేర్స్ ఆర్ క్యాపిటలైజ్డ్ and thus the intention of the interest of 7 deposit is taxable. IFOS is not correct, hence is eligible to set off public and hence is not taxable under IFOS. Okay na.